హాయ్! హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యని వేడుకుంటాను. అండ్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఇక్కడ శివ మందిరంలో క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్‌ని కండక్ట్ చేశారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లో మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారనమాట. సో, మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకు తెలిసి ఈ వీడియో మీరు చాలా పనంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని చూస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ వీడియో శివరాత్రి చాలా పండుగ అంటేనే నైట్ ఉంటుంది. అంతా జాగారం అందులో చిన్న ఉండేస్తారు గదా! పిల్లలు చాలా ఉపవాసం మంచిగా ఉంటారు పర్ఫార్మ్ పగలంతా. చేశారు క్లాసికల్ Yes. డాన్స్. క్లాసికల్ డాన్స్ చాలా. చేస్తూ శివ శివయ్య గురించి, ఇంకా పార్వతీ అమ్మవారి గురించి, గణపతి ఆవిర్భావానికి అన్నిటిని ప్రదర్శన చేస్తూ నాట్యం చేశారు. సో, ఇక్కడ చేస్తున్నారు కదా! వీళ్ళు చేసే పెర్ఫార్మన్స్ శ్రీ విఘ్న రాజం భజే. అంటే పార్వతీదేవి విఘ్నేశ్వరునికి ఎలా ప్రాణం పోస్తుంది అనే దాన్ని నాట్య రూపంలో చేసి చూపిస్తున్నారు. సో, ఈ ఈ ప్రోగ్రామ్‌లో మా పాప కూడా పార్టిసిపేట్ చేసింది. వీళ్ళు చేసే పెర్ఫార్మన్స్‌లో కొంచెం మ్యూజిక్ సాంగ్ ఉండదు. ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో, నేనెక్కడ మ్యూజిక్‌ని అలో చేయలేదు. ఓన్లీ వాయిస్ ఇస్తున్నాను. బట్ కొన్ని కొన్ని ప్లేసెస్‌లో మ్యూజిక్ కూడా చేశాను. యాడ్ చేశాను. బెంగుళూరులో అయితే మాత్రం శివరాత్రి చాలా బాగా చేశారు. చూడండి ఇక్కడ ఫుల్ లైటింగ్ ఏశారు. రోడ్లు మొత్తం లైటింగు అన్ని దేవుళ్ళని లైటింగ్స్ ద్వారా ఇట్లా కళకళలాడిపోయింది. చాలా బాగా డెకరేషన్ చేశారు. రోడ్లే కాదు టెంపుల్స్ కూడా చాలా చక్కగా డెకరేట్ చేశారు. మీరు చూడండి ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఇది చాలా ఫేమస్ టెంపుల్ బెంగుళూరులో టూరిస్ట్‌లో ఇది కూడా ఒక టెంపుల్ అన్నమాట. టూరిస్ట్ ప్లేస్ కింద. కంపల్సరీ చూడాల్సిన టెంపుల్ ఇది. శివ మందిరు. శ్రీ కాశీ విశ్వనాథ టెంపుల్ అని అంటారు. ఈ కాశీ విశ్వనాథ టెంపుల్‌లో ఉన్న శివయ్యను గూడా మీకిక్కడ పిక్ ద్వారా మీకు చూపిస్తాను. చూడండి చాలా బావుంటుంది. సో, ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు ప్రోగ్రామ్ కోసం మా కిడ్స్‌ని రెడీ చేయాలి. ప్రిపేర్ చేయాలి కాబట్టి సో, ఈ సెక్షన్ అంతా మేకప్ సెక్షన్ అన్నమాట. క్లాసికల్ డాన్స్ అంటే నాట్ ఈజీ. ఎందుకంటే పిల్లలకి ప్రతీదీ మేకప్, డ్రెస్, హెయిర్ స్టైల్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే డాన్స్ చూడడానికి చాలా చక్కగా అనిపిస్తది. ఈ మేకప్‌కి చాలా టైం పడుతుంది. బట్ అయినా మా పిల్లలు చక్కగా రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యారు. సో, ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. మేము ఆల్‌మోస్ట్ 6:30, 7 కల్లా రెడీ అయిపోయి టెంపుల్‌లోకి వెళ్ళిపోయాము. ఇక్కడ మా పాప పెద్ద పాప పెర్ఫార్మన్స్ అన్నమాట. శ్రీ విఘ్న రాజం భజే. పార్వతీదేవి గణపతిని ఎలా ప్రాణం పోసిందా అనేది ఈ డాన్స్ అన్నమాట. యాక్చువల్‌గా ఇక్కడి నుంచి మ్యూజిక్ పెట్టి వదిలేద్దాం అనుకున్నాను. కానీ కాపీరైట్ వస్తుందని చెప్పేసి వాయిసే ఇస్తున్నాను. బట్ సాంగ్ అయితే మాత్రం చాలా బావుంటుంది వినడానికి. సో, అందుకే నా మనసులో మాట మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఒక చిన్న విషయాన్ని చెప్దామనుకుంటున్నాను. ప్రెజెంట్ జనరేషన్‌లో పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి. లేదంటే వాళ్ళని క్యారీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఉంటే చాలా హైపర్ యాక్టివ్‌గా ఉంటున్నారు. లేదంటే అసలు చాలా డల్‌గా ఉండిపోతున్నారు. అందుకే ఎక్కువ ఫోన్‌లిచ్చి పాడు చేసే కన్నా పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీ నేర్పిస్తూ డాన్సో, కరాటేనో లేదంటే ఏదో ఒకటి లేదా స్పోర్ట్స్ ఇలా ఏదో ఒక యాక్టివిటీ కంపల్సరీ నేర్పించాలని నేను అనుకుంటున్నాను. నాకైతే క్లాసికల్ డాన్స్ అన్నా, నార్మల్ డాన్స్ అన్నా ఏదైనా చాలా ఇష్టము. కాకపోతే నాకప్పుడు నేర్చుకునే ఆప్షన్ గాని, ఛాన్స్ గాని లేదు కాబట్టి నేను మా పిల్లలకి నేర్పిస్తున్నాను. మా పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్‌గానే వెళ్తున్నారు ప్రస్తుతానికి. స్టార్టింగ్‌లో కొంచెం ఇబ్బంది పడ్డారు గానీ, వెళ్ళను, నాకు రావట్లేదు, కాళ్ళు నొప్పులొస్తున్నాయి అని చెప్పి మానేయడానికి ట్రై చేశారు. బట్ నేను అలా కాదు, ఇలా కాదు అని చెప్పేసి మంచిగా అర్థమయ్యేలా చెప్పాను. కొంచెం కష్టమైనా పాపం అర్థం చేసుకొని వాళ్ళు గూడా రెగ్యులర్‌గా వెళ్తూనే ఉన్నారు. ఇప్పటికి వీళ్ళు నేర్చుకుని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ అవుతుంది. ఇందులో కూడా ఏవో ఎగ్జామ్స్ ఉంటాయంట. ఇంటర్, డిగ్రీ, పీజీ లాగా. సో, అట్లనే మా పాపకైతే ఫస్ట్ పెద్ద పాపకి ఒక ఎగ్జామ్ అయితే అయిపోయింది. అందులో కూడా డిస్టింక్షన్‌లో పాస్ అయిపోయింది. చిన్న పాపకేమో ఎగ్జామ్ రాసేంత, చెప్పేంత ఏజ్ లేదని చెప్పేసి తనని తీసుకెళ్ళలేదు వాళ్ళ గురువుగారు. పెద్ద పాపనొక్కదాన్నే తీసుకెళ్లారనమాట ఎగ్జామ్‌కి. సో, చాలా హ్యాపీగా అనిపిచ్చింది. డిస్టింక్షన్‌లో ఫస్ట్ రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది.
ఎందుకు అంటే వాళ్ళ గురువుగారే చెప్పారనమాట. తన బ్యాచెస్‌లో ఇంతవరకు ఎవరికీ అలా డిస్టింక్షన్‌లో వచ్చినట్లు లేవు. అంటే 50 మార్క్స్‌కి 30యో, 40యో అట్లనే వచ్చాయి గానీ, వీళ్ళ బ్యాచ్‌లో మాత్రం అందరికి ఆల్మోస్ట్ 46, 45 అట్లా వచ్చినియి. రూపాకి 48 మార్క్స్ వచ్చాయన్నమాట. సో, తను బాగా చెప్పిందని చెప్పేసి వాళ్ళ గురువుగారు గూడా బాగా మెచ్చుకున్నారు రూపాని. మన హిందూ సాంప్రదాయాలను గూడా ప్రోత్సహిస్తున్నట్టు గూడా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ క్లాసికల్ డాన్స్‌ని నేర్పిస్తున్నాననమాట పిల్లలకి. ఈ యాక్టివిటీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇంకా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఒక సపోర్ట్‌గా మన పేరెంట్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్ తరపున పిల్లలకి ఎటువంటి ఆస్తులు, అంతస్తులు ఇవ్వాల్సిన పని లేదు. ఇలాంటి యాక్టివిటీస్ ఒక మంచి సాంప్రదాయాన్ని మనం నేర్పిస్తే అదే పెద్ద గిఫ్ట్ అని చెప్తా నేను. రూప పర్ఫార్మెన్స్ అయిపోయిందండి. నెక్స్ట్ గగన పర్ఫార్మెన్స్. ఇక్కడ గగన కరెక్ట్‌గా మిడిల్‌లో ఉంది. గగన డాన్స్ గురించి గూడా ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ చెప్పాలి గాబట్టి చెప్తున్నాను. ఎందుకు అంటే ఇందులో కొంచెం సెల్ఫిష్ కూడా ఉంటుంది. తల్లి ఆనందం అంటారు కదా! అట్లాగనమాట. వీళ్ళు యాక్చువల్‌గా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది. బట్ వన్ డే ఏమవుతుందంటే ఈ ప్రాక్టీస్‌లో కరెక్ట్‌గా ఈ ప్రోగ్రామ్‌కి బిఫోర్ డే అనమాట. ఏమవుతుందంటే నేను వెళ్లి కూర్చున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నారు. బట్ లాస్ట్‌లో గగన ఎక్కడో ఒక స్టెప్ మిస్ అయిపోయి మర్చిపోయిందనమాట. సో, ఆ స్టెప్ మర్చిపోయిన తర్వాత వాళ్ళ మేడం ఏమైందంటే అరిచేశారు. "రేపొద్దున ప్రోగ్రామ్ పెట్టుకొని ఇలా మర్చిపోతే ఎట్లాగా? గుర్తుపెట్టుకోవాలి గదా!" అని జెప్పేసి అరిచారు. అది గూడా ఎందుకు అరిచారు అంటే వాళ్ళున్న గ్రూప్ మొత్తం మీద గగన ఒక్కతే పర్ఫెక్ట్‌గా చేస్తుంది. మిగతా స్టూడెంట్స్ అందరూ గగనని ఫాలో అవుతున్నారు. సో, గగననే సరిగ్గా చేయకపోతే మిగతా పిల్లలందరూ సరిగ్గా చేయరేమో అని చెప్పేసి వాళ్ళ గురువుగారు కొంచెం కోపడ్డారు. ఆ రోజైతే పాపం గగన ఏడ్చింది. కానీ నెక్స్ట్ డే ప్రోగ్రామ్ రోజు గగన కొంచెం మధ్య మధ్యలో వాళ్ళ టీచర్‌ని చూస్తూ చేయడం వల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే అయ్యాయి. బట్ మిగతా పిల్లలు మాత్రం మంచిగానే చేశారు. సో, ఇక్కడ గూడా నేనొక చిన్న మోటివేషన్ జెప్దాం అనుకుంటున్నాను. ఏదైనా మనకు వచ్చింది మాత్రమే చేయాలి. ఎదుటి వాళ్ళని చూసి మనకు వచ్చినా, రాకపోయినా చేస్తే అందులో మనకి యూజ్ ఏమీ ఉండదు. మనకు వచ్చింది వచ్చినట్టు పర్ఫెక్ట్‌గా కొంచెమైనా సరే పర్ఫెక్ట్‌గా నేర్చుకోవాలి, చేయాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళు చేస్తున్నారు గదా! వాళ్ళని చూసి చేద్దాం అనుకుంటే మనలో ఉన్న చిన్న చిన్న టాలెంట్స్ గూడా మనల్ని తీసి పక్కన పెట్టేస్తది. ఇక్కడ మా పాప విషయంలో నాకైతే అట్లనే అనిపిచ్చింది. కానీ మొత్తం బానే చేసింది. పర్ఫెక్ట్‌గా చేసింది. కాకపోతే వాళ్ళ టీచర్ గారిని చూస్తూ చేస్తుందనమాట. ఎందుకంటే మిగతా పిల్లలు చాలా వరకు మర్చిపోతున్నారని చెప్పి స్టేజ్ ముందు ఆ గురువుగారు కూర్చొని ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పి ఎక్స్‌ప్రెషన్స్ విత్ హ్యాండ్ మూవ్‌మెంట్స్ చూపిస్తున్నారు. అలా ఫాలో అవుతూ చేశారు. బట్ మొత్తానికి ప్రోగ్రామ్ అయితే సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకటి గాదు, 2 గాదు చాలా ప్రోగ్రామ్స్ చేశారు. చాలా పెద్దవాళ్ళు గూడా క్లాసికల్ డాన్స్ వేశారు, నాటకాలు వేశారు. కాకపోతే ఇక్కడ పిల్లలు వీళ్ళ పెర్ఫార్మన్స్ కోసం ఏమీ మొమెంటమ్ గానీ, సర్టిఫికేట్ గానీ ఏమి ఇవ్వలేదు. అదొక్కటి కొంచెం మిస్ చేశారని అనిపిచ్చింది. ఎందుకు అంటే వాళ్ళకేదన్నా మొమెంటమ్ గానీ ఏదన్నా ఇస్తా ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్ లాగా అనిపిస్తుంది గదా! నెక్స్ట్ టైమ్ ఏదైనా ప్రోగ్రామ్ ఉండాలన్నా చేయాలనుకుంటారు. ఇంట్రెస్ట్‌గా చేస్తారు, నేర్చుకుంటారు. సో, ఇదన్నమాట. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మా పిల్లలు ఇలాంటి క్లాసికల్ ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే వీడియోస్ షేర్ చేయండి అనంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇక్కడితో మా పిల్లల ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫోటో సెక్షన్ అయితే అవుతుందనమాట. పిల్లలందరూ కలిసి తమ గురువుగారితో ఫోటో సెక్షన్ తీసుకున్నారు. అందరూ ఫోటోస్ దిగిన తర్వాత 9 అయిపోయింది ప్రోగ్రామ్ అప్పటికి ఎళ్ళిపోయేసరికి. ఇంకా క్లాసికల్ డాన్స్‌కి పెద్ద పిల్లలవి వీడియోస్ ఉన్నాయి. బట్ ఈ వీడియోనే చాలా లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి ఇవే కాదు ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అంటే మన దాంట్లో కిచెన్‌కి సంబంధించి వీడియోస్ ఉంటాయి. వంటకి సంబంధించి వీడియోస్ ఉంటాయి. టిప్స్ ఉంటాయి. ఇంకా హెయిర్ స్టైల్స్ సింపుల్‌గా డైలీ మేకప్ ఎలా వేసుకోవాలి ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి. వాటన్నిటి కోసం మీరు ఎదురు చూస్తుంటే కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియోకి హైప్ వేయండి. హైప్ ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, ప్లీజ్ డూ సపోర్ట్. సో, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. సో, ఇంతటితో అందరికీ బై బై. సో, ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ.